అలాంటి వెధవ నేను ఎక్కడా చూడలేదు. నీకు అలాంటి వెధవ దొరుకుతాడేమో అని నా భయం. అర్జెంట్గా వాడి ఫోటో పంపించు. ఏయ్ వాడు గేడు అనకే పాపం. పడిపోయావు లవ్, పడిపోయావు. ఇక నీ లైఫ్ బస్ స్టాండే. సర్లే గాని మీ చింతకాయల రవి గారి ఫోటో పంపిస్తావా ప్లీజ్? Mail from love. Mail from love. లవ్, ఐఎమ్ గోయింగ్ టు సీ యువర్ లవ్. ఇతను చింతకాయల రవియా? ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆపాలి. అత్తయ్య అర్జెంట్ గా బటర్ మిల్క్ తెప్పించవా, మళ్ళీ అలసర్లో దింపేసిలా ఉంది. పంపిస్తాను నాన్న. ఇంట్లో ముష్టోళ్ళు ఎక్కువైపోయారు. ఈ మధ్యన దీని గురించి ఇది ఎక్కువ చెప్పేసుకుంటుంది. బాబుగారు బ్యాలెన్స్ 3000 ఇస్తే 10 రూపాయలు మిగిలినేంట్రా? మన కార్యకర్తలు బీర్లు బిర్యానీలు కిల్లీలు కొట్టుకాలు అన్ని కానించుకోక మిగిలిన బ్యాలెన్స్ ఇది. మన ఒళ్ళకి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నారా? పాలిటిక్స్ అంటే అంతే మరి, అడ్జస్ట్ అయిపోతుండాలి. ఎందుకు పార్టీ ఎందుకు ఇచ్చారో? మన ఎగస్ పార్టీ గడికి పోగొట్టేహన్రా. పాపి రవిగడ్ ఫోటో సునీతకి పంపించమని చెప్పింది. పాప జీవితానికి సునీత హైకమాండ్ కదా. ఈ రవిగడ్ ఫోటో చూస్తే ఎక్కడ ఓకే చేసేస్తానని మన నియోజకవర్గంలోనే అతి నీచమైన ఫోటో చూసి పంపించాను. చూడగానే తుప్పుకు ఉమ్మేసే అనిపిస్తుందిరా. కాంపిటీషన్ నీ ఫోటో పంపించారా? నీ ఫోటో పంపించాను రా. ఇప్పుడు మబ్బులు ఇడిపోతాయి చూడు. సునీ, ఆయన ఫోటో చూసావా? లవ్, నీకేమైనా మతిపోయిందా? వాట్స్ రాంగ్ విత్ యూ? ఏమైందే? ఏమైందా? నువ్వు పెళ్లి చేసుకోబోయేది వీణ్ణేనా? ఏ బాలేడా? పగలు చూస్తే పగలే కల్లోకొచ్చేలా ఉన్నాడు. సునీ, ఆయన క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పు, సంబంధం క్యాన్సిల్ చేసుకుంటాను. అందం గురించి మాత్రం ఏం చెప్పొద్దు. ఆయనంత అందగానే నేను ఇప్పటి వరకు చూడనే లేదు. హాయ్ బాబా, అదేంట్రా ఆ రవిగారు సిగ్నల్ కట్ అయిపోతా అనుకుంటే అలా కనెక్ట్ అయిపోతున్నాడు. ఆ నోకే వాడుతున్నట్టున్నాడు. అయితే నేను ఐడియా వాడతాను రా, లైఫ్ చేంజ్ అయిపోద్ది. బాబు గారు నువ్వేంటే హచ్చుకొక్కలా నన్నే ఫాలో అవుతున్నావు? అక్కడ సునీత ఏం చెప్పేస్తుంది ఏంటో. వీడు అందంగా ఉన్నాడా? నీ లైఫ్ కో శనిగాళ్ళ వచ్చాడు. శనిగాళ్ళ కాదే, ఓ మెరుపులా వచ్చాడు. మెరుపా? ఒక చినుకులా వచ్చాడు, ఒక జాబిలిలా వచ్చాడు, ఒక వెన్నెల్లా వచ్చాడు. నాకు మాత్రం నిన్ను తన్నాలనిపిస్తోంది. బాయ్. అక్కడ ఎగ్జామ్ దొబ్బింది, ఇక్కడ తొక్కలకు షాపింగ్ డ్యూటీ ఒకటి. అబ్బో, ఈ టైంలో ఇబ్బంది పడుతుంది. ఆ సాయిగాడికి వద్దురా వద్దురా అంటే పాస్తాను తినిపించాడు. ఇప్పుడు స్టమక్ తోస్తా తోస్తా ఉంటుంది. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో ఉండి వస్తున్నా. Excuse me. Hi. I'm looking for some Indian classical music. We just got a new shipment. They're in the store. You can go and check it. ఉండు ఉండు ఉండు. It's closing time. Check the store and close it fast. Yeah. ఎంత సుఖంగా ఉందరా. అరే నానా, ఇంకా అవలేదురా. Can someone switch on the light, please? జనరేటర్ లేదా? ఆన్ ద జనరేటర్ మ్యాన్. Oh God. చెంబులు లేని దేశం, ఇక్కడ టిష్యూ పెద్ద ఇష్యూ. షూ ఏం చేయాలి? శేషు, ఇక్కడ లైట్ లాంచ్ చేయడానికి ఎవరు లేరే? వీడెవడు తెలుగు వాళ్ళ ఉన్నాడే. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. శేషు, నీ పేరు చెప్పగానే లైట్ వెలిగిందే. వీడా? నువ్వు మధ్యలో దూరమంటే నిన్ను రేపు రేపు చేసేస్తానా? ఈరోజు ఫోన్ మర్చిపోయి రావాలా? ఏంటి పాకుతున్నావు? ఏంటి? చూడు, నా జోలికి రావద్దు చెప్తున్నా. నాకు వేరే పని లేదా ఏంటి? మరి ప్యాంట్ ఎందుకు విప్పావు? స్టమక్ ప్రాబ్లం అమ్మా. విప్పాం, వేసుకోమంటే వేసుకుంటాం అంతే. స్టమక్ చేయడం నీకు అలవాటేగా.
స్టమక్ చేయటం అలవాట. ఈ కట్అవుట్ని ఎక్కడో చూశానే. ఆ రోజు ఫెరీలో ఉంది నువ్వే కదా? అది నేను కాదు. అయితే నేను వాడిని కాదు. నువ్వు ఎవడిగో ఎలాంటి వాడిగో నాకు బాగా తెలుసు. చూడమ్మా, నన్ను అండర్వేర్ లో చూసి నువ్వు నన్ను సరిగా అండర్స్టాండ్ చేసుకోవట్లేదు. అదంతా పెద్ద డ్రామా. మనకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. నీలాంటి వాళ్ళు కడుపులో చేస్తారనుకున్నాను. పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు. లూపేకు కాలిందంటే మళ్ళీ విప్పేస్తాను. మళ్ళీ అరే కంట్రోల్ చేసుకోరా, కంట్రోల్ చేసుకో. సరే గాల్లో కలిసిపో. ఎవరు వినలేదు కదా? వినేసావా? హోటు ఘాటా అయ్య బాబోయ్, అది నా కోసమే వేసేద్దామనే. దగ్గరకు వస్తే చంపేస్తా. పోనీ నువ్వేరా? ఇద్దరం తెలుగు వాళ్ళమే, అనుకోకుండా కలిసాం. మన మధ్య గొడవ ఎందుకు? నీ పేరేంటి? అది నీకు అనవసరం. పోనీ నా పేరు అడుగు. అది నాకు అనవసరం. మన ఇంటి పేరు చెప్తే జిల్లాలు జిల్లాలు చేకైపోతాయి. అడిగే ఈ చీచీలు చాలు గాని నాకు నిద్ర వస్తుంది. కలిసి పడుకుందాం దా. శేషు, యూఆర్ గివింగ్ మీ హార్ట్ టైమే. బాబు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. మీరు నోరు మూసుకోండి. నిన్ను కాదు బాబు. ఏది మళ్ళీ ఇంకోసారి ఇంగ్లీష్ లో మాట్లాడు. శేషు, you're putting me in a fix. Keep the phone down. ఫిక్స్ ఫిక్స్. Bye. శేషు, ఒక పని చేయవు కదా నువ్వు? కొంపతీసి పెళ్లి కూతురు కూడా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒప్పుకుందా ఏంటి? అయ్య బాబోయ్, ఈ రోజు అడంగా తెగదురుతుందేంట్రా? ఏమైనా బ్యాడ్ జరుగుద్దంటావా? ఇది ఇల్లా సొంత ఏదో సచిన వాళ్ళు అందరూ ఇక్కడే. ఇదేం పెద్ద బ్యాడ్ కాదులేరా. అయినా మనకు జరగాల్సిన బ్యాడ్ అంతా చిన్నప్పుడే జరిగిపోయిందిరా. ఆ సింతకాయల రావు గడికి మనకే చాలా ఘోరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది. అవునా అండి? చిన్నప్పుడు స్కూల్లో నా లబ్బర్ కొట్టేహాడు, నా పెరుగన్నం దొబ్బేసేవాడు. కష్టపడి 2 4 కొట్టి క్రికెట్ లో ప్రైజ్ కొడితే అది అట్టుకెళ్ళిపోయాడు. నేను క్రికెట్ మానేయాల్సి వచ్చింది. ఇన్ని సాక్రిఫైజులు చేస్తే ఆఖరికాడు నా పాపకి ఎత్తటేసిడెంట్ రా. లబ్బర్ దగ్గర తిరగబడి ఉంటే లవర్ దగ్గర వచ్చాడు కాదండి. అంతేనంటావా? ఫోను అలా నేను చింతకాయల రవి మాట్లాడుతున్నాను. ఒరే రవి, ఆ చింతకాయల రావు గడు నేను లేని చెప్పండి. నా గొంతు గుర్తు పెట్టామంటరా? నేను రా పెందుత్తు బాబుని. ఓరి కరి బాబు, నువ్వరా? నీకు ఆ ఇంట్లో పని ఏంట్రా? పాప ఎవరు అనుకుంటున్నా? నీకు అప్పుడే పాప కూడా పుట్టిందా? కంగ్రాట్స్ రా. పాప అంటే నాకు పుట్టిన పాప కాదు, నా కోసమే పుట్టిన పాప. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. లావణ్య. వారి అబ్బా, పొద్దున్న లేస్తే కాంతం కంపెనీలో ఉండేవాడివి, నీకు పెళ్ళేంట్రా? అంటే నీకు అలా అర్థమైందా? బుర్ర ప్రజలు ఎక్కువగా అక్కడికి వస్తున్నారని నేను క్యాన్వాసింగ్ వెళ్ళేవాడిని. అయ్యి బాబోయ్, వీడు మన ఫ్లాష్ బ్యాక్ మర్చిపోలేదురా. వీడికి ఎత్తా చూడు. అవును రే, నువ్వు చిన్నప్పుడు క్యాట్ అంటే పిల్ల పిల్ల అని అడిగోడు. నువ్వు కంప్యూటర్ చదివామంటే నేను అమలపోతున్నాను రా. Do you know who the bloody hell you're talking to? I'll tear your bloody guts and throw into the river, man. This is the last bloody time you're talking to me, Mr. Pendruthi Babu. Yeah. అయ్యి బాబోయ్, వీడి క్యాన్వాసింగ్ మొత్తం ఇంగ్లీష్ లో ఉంది. అపోజిషన్ స్ట్రాంగ్ గా ఉంది, కాంపిటీషన్ గట్టిగా ఉందిరా. అక్క చింతకాయలు రేవా ఫోన్ అక్క. నువ్వు పోరా. చూడమ్మా. వెళ్ళు మాట్లాడు. గ్రామ్ ఫోన్ టెలిఫోన్ అబ్బే ఏం లేదు, రాంగ్ నెంబరే. హలో, సారీ అండి, మా బావ ఏదేదో వాగినట్టున్నాడు. పర్లేదండి, వాడు వాగుడు నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. నా ఫోటో మీకు పంపించానన్నారు. వచ్చిందండి. నచ్చిందా అండి? అందుకే కదా మీకు ఫోన్ చేశాను. మరి నాది? నాకన్నా మీరు ఇంకా బాగున్నారు. ఆ ఫోటోలో గారు మీదే అంట కదండి? శేషు, ఈ కంప్యూటర్నే కవర్ చేయలేక వస్తుంటే ఈ అమ్మర్ కారు ఒకట. లావణి గారు, నన్నందరూ లవ్ అని పిలుస్తారు. పెళ్ళైన తర్వాత నేను కూడా అలాగే పిలుస్తాను. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, అడగమంటారా? మీరేవైనా అడగండి, చెప్తాను. వీడి పాపకేదో మందెట్టేహాడ్రా. ఏమైనా అడిగామంటుంది, సిగ్గులేదనేస్తుందేంట్రా. ఈ విషయం అర్జెంట్ గా మనం హైకమాండ్ కి లీక్ చేయాలి. అంటే మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలండి? కొడితే గోడకి పిడకపోతారు. హైకమాండ్ అంటే మా మాయ. మాయా మాయా, ఇక్కడ పని మీద పనిచేయలేట. అక్కడ నటింట్లో ఏం జరిగిపోతుంది తెలుసా? మన పాప చింతకాయల రావు గాడు ఓ తెగ పూసేసుకుంటున్నారు ఫోన్ లో. ఏం జరిగిందిరా? మీరు నన్ను చూసి ఇష్టపడ్డారా, నా జాబ్ చూసి ఇష్టపడ్డారా? నిజం చెప్పాలంటే మీ ఫోటో కూడా చూడకుండానే మీ సంబంధం ఓకే అనేసాను. ఎందుకంటే మీరు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. కదా. మీ ఫోటో చూసాక మీరు ఇంకా బాగా నచ్చారనుకోండి. ఇది చాలు కదా. లావణ్య ఫోన్
ఏం బాబు ఎలా ఉన్నారు? హలో అంకుల్, ఏదో జస్ట్ క్యాజువల్గా ఫోన్ చేశాను. మీ అమ్మగారు అంతా చెప్పారు. నెలాఖరులోగా తంబులాలు తీసుకున్నావు, త్వరగా వచ్చాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, లీవ్ గురించి అడగండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, సెలవు దొరకడం కష్టమేమో. కాస్త ముందే అప్లికేషన్ పెట్టుకో బాబు. ఓకే అంకుల్. సాఫ్ట్వేర్ ఇంజనీర్, లీవు. శేషు, ఇక్కడ పెడత పగిలిపోతుంది. ఇంకిప్పుడు ఎన్ని టెన్షన్స్ వస్తాయో ఏంటో. నువ్వు కాబట్టి వదిలేసావు, అదే నేనైతే జైల్లో పెట్టించేదాన్ని. వాడు చేసిన ఈ పిచ్చి పనులకి వాడిని ఏం చేయాలి? నా ముందుకి రాని కాళ్ళు ఇరక్కొడతాను. వాడి గురించి ఇంకొకసారి మాట్లాడుకోవద్దు. యా, జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే, యా, బాయ్. నువ్వా? ఏంట్రా ఈ గ్రేప్స్? సీడ్లెస్ లేవా? నాకు ఇది తింటే అరగదు. అసలు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? అసలు నువ్వు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే? పిచ్చి పిచ్చిగా ఉందా? ముందు బయటకెళ్ళు. మా అమ్మాయి నీకు ముందే తెలుసా? తెలీదు, కానీ దానికి నా గురించి అన్నీ తెలుసు. నా మీద పెద్ద పుస్తకం రాస్తుంది, చింతకాయల రవి జీవిత చరిత్ర బై సునీత అని. చింతకాయల రవి అంటే వీడా? అవునే, నా మీద ఎందుకే నీకు అంత పగా? ఎందుకు వచ్చావు మా ఇంటికి? నువ్వు ఆగరా ఫాదరు. అసలు నీ స్కీమ్ ఏంటే? ఓహో, ఆ రోజు వాల్మార్ట్ లో నా తండ్రింగ్ దయచి చూసి టెంప్ట్ అయిపోయావా? దాన్ని సైడ్ ట్రాక్ లోకి తోసేసి నువ్వు మెయిన్ ట్రాక్ వచ్చేద్దామని. ఏంట్రా ఏదేదో వాగుతున్నావు? కొంగ, నువ్వు ముయ్. కొంగ? నన్ను కొంగ అంటావా? కొంగ కాకపోతే బొంగ అంటాను. వీడి గురించి మీకు తెలీదు. ఐ కాల్ ద పోలీస్. ఏంటే పోలీసు? నీకు ఇప్పటికీ ఒక అవకాశం ఇస్తానే. నువ్వు చెప్పింది చూసింది అంతా తప్పని వాళ్ళకి చెప్పు, మ్యాటర్ ఇక్కడితో ఆగిపోద్ది. లేకపోతే నువ్వు ఊహించినంత దూరం వెళ్ళిపోద్ది. అది ఎప్పటికీ జరగదు. డిసైడ్ అయ్యావు కదా? ఇవాళ నుంచి టార్చర్ అంటే ఏంటో నీకు చూపిస్తా. ఈ చింతకాయల రవికి తెక్కరైతే ఎలా ఉంటుందో చూద్దు గాని. సునీత, నీ లైఫ్ టార్చరే. ఇక చూసుకో. ఏంట్రా మీటింగ్? రవి, నువ్వు చేసింది మాకే నచ్చలేదురా. అక్కర్లేదు, నాకు నచ్చితే చాలు. అంటే అవతల ఏమైనా పర్లేదా? నాశనం అయినా పర్వాలేదు, మంచిగా చెప్తే ఎవరు వింటలేదురా, అందుకే రూట్ మార్చాను. చూడు, ఈ పచ్చికూరలు నచ్చాయి, తినేస్తాను. వీటిని కొట్టాలని కొట్టేస్తాను. నాకు నచ్చింది డాన్స్ చేసేస్తాను. అంతే, మీరు కూడా అలాగ ఉండండిరా, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఎవరు నచ్చింది వాడు చేసేయండి, అంతే. నాకు మన డాన్సర్ రీమా నచ్చింది, ఏం చేయగలిగా? నచ్చిందా? పెళ్లి చేసుకుంటావా? అయితే చేసేసుకో. ఆ ఫోన్ అయ్యి. హలో రీమా, నీకు మా సాయి నచ్చాడా? ఏంటి నచ్చాడా? నచ్చాడనుకో. రేపే మీ పెళ్లి, నేను దగ్గర నుంచి జరిపిస్తాను, అంతే. రేపే పెళ్ళిరా. రేపే పెళ్ళి? క్యాన్సిల్ చేద్దాం. అదిరా, నచ్చిందా? అంతే. నో థింకింగ్, నో వెయిటింగ్, ఓన్లీ ప్రొసీడింగ్. ఓకే? వీడి వంటలు తినే ఇలా ఐ వాంట్ దిస్. టేక్ ఇట్. థాంక్ యూ. మనసా వాచా కర్మణ అంటే నాకు తెలీదు, నచ్చింది కాబట్టి చెప్పాను. ఎవరికి నచ్చింది వాళ్ళు చేయండి. క్లాస్ పీకడం ఆపి మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో చెప్పు, ముహూర్తం టైం అవుతుంది. ఏంట్రా? పెళ్లి సంగతి తర్వాత. అక్కడ ఏమైందో తెలుసా? ఏమైంది? సాయిగా రోడ్డు దాడుతుంటే యాక్సిడెంట్ అయ్యింది. వాడికి అది నచ్చిందా? Where is the doctor? Where is the orthopedician? Call him immediately. అరే ఎంత బాధపడుతున్నాడో చూడండి. Why are you shouting? The doctor's on his way, sir. Why are you shouting means? అరే వాట్ ఇస్ దిస్? ఒక్కడు పట్టించుకోడేంటి? అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడో ఎవరైనా గమనించారా? పింకీ గారు, డాక్టర్ గారు వస్తారు కదా. ఏంటా ఊరుకునేది? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటున్నారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్నా. వాడు రెడ్ లైట్ చూడలేదు, నేను వాడిని చూడలేదు. ఏంటో అలా జరిగిపోయింది. ఏది తెలియకుండా ఊరినే కావాలని రెడ్ లైట్ క్రాస్ చేశాను. ఎందుకు వెళ్ళావు? నువ్వేగా ఎవరు ఇష్టం వచ్చిన పని వాళ్ళు చేయమన్నావు. నచ్చిన పని చేసేప్పుడు అప్పుడప్పుడు రిస్క్ ఉంటుంది, కానీ ఈసారి మాత్రం నువ్వు చాలా అదృష్టవంతుడిరా. ఏ కోట్లు రాబోతున్నాయి. ఎలా వస్తాయి రవి? అమెరికాలో గుద్దిన వాడిని కోర్టుకి లాగితే వాడు కోట్లు ఇవ్వాలి. అయితే సైబర్ వే నీదేరా, మనకి డబ్బులు సమస్య లేదురా. అరే మీరెళ్ళి రిలాక్స్ అవ్వండి. ఓకేరా, జాగ్రత్త. రెస్ట్ తీసుకోరా. అరే నువ్వెక్కడికి రా పింకీ? నన్ను అది తీసుకో. ఏది? అది అది బెడ్ ప్యాన్. అదెందుకు? మామూలు పని అనుకున్నావా పరపరా నవ్వటానికి? అది అర్జెంట్ తీసుకు. నేను బెడ్ ప్యాన్ తేవటం ఏంటరా? తొందర పెట్టి అర్జెంట్ పెట్టు.
ఇంకెంతసేపు రా? అయిపోయి 10 నిమిషాలు అయింది. మరి చెప్పవే. నువ్వు చూసుకోవాలి కదా. అరే అది అక్కడ పెట్టి ఇమీడియట్ గా జ్యూస్ పిండి. అమ్మా. జ్యూస్ తాగితే మళ్ళీ వస్తుంది కదరా. మళ్ళీ వస్తే నువ్వు ఉన్నావు కదా. పెంకీ కూల్ డౌన్ కూల్ ఏ డౌన్. కూల్ కదా, లాయర్ ఫోన్ చేయాలి. కూల్, నేను కూల్ గానే ఉన్నాను రా. కూల్.